గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడినో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని నీ బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. చదవబడిన వాక్యం యొక్క సందర్భం ఏంటంటే, యాకోబు తన భార్యలతో తన పిల్లలతో తన మామైన లాబాను ఎదురు నుండి పారిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇతని దగ్గరుంటే నాకు నష్టమే తప్ప నాకు లాభం లేదు, దేవుడు నన్ను పిలుచుకున్న చోటుకి నన్ను వెళ్తాను అని తన భార్యల్ని చాలా బాగా ఎడ్యుకేట్ చేసి మొత్తం అందరూ కూడా బయలుదేరిపోయారు. అయితే బయలుదేరేటప్పుడు యాకోబు యొక్క భార్య అయినటువంటి రాహేలు తన తండ్రి అయిన లాబాను యొక్క గృహ దేవతల విగ్రహాలు దొంగిలించి తీసుకొచ్చింది. అది యాకోబుకి తెలియదు. మధ్యదారిలో తరిమి పట్టుకుని లాబాను, ఎందుకు నా ఎదురు నుండి పారిపోతున్నావు, నువ్వు పారిపోతే పారిపోయో, నా గృహ దేవతల్ని ఎందుకు దొంగిలించావయ్యని అడిగినప్పుడు యాకోబు పాపం చాలా నీతిగా యథార్థంగా ఉన్నాడు. ఎప్పుడు ఎటువంటి దొంగతనాలు ఎటువంటి లేవు అతనిలో. నా మీద అంత పెద్ద నిందేస్తావా, నేను కానీ నా పిల్లలు కానీ ఎందుకు దొంగిలిస్తావు నీ దగ్గర నుండి, నువ్వు వచ్చి చూడు, మా దగ్గర కానీ అది ఉంటే, ఎవరి దగ్గర ఉంటే అది వాడు శాపగ్రస్తుడు, ఆ వ్యక్తి బ్రతకకూడదు, బ్రతకడానికి అర్హత లేదు అని ఒక శాపాన్ని తన పలికాడు. కానీ అదే వచనంలో మనం చూస్తున్నాం, అది తన భార్య రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. మనం నీతిగా ఉంటే మన ఇంట్లో వాళ్ళందరూ నీతిగా ఉంటారని ఎప్పుడు అనుకోకూడదు. మనం యథార్థంగా ఉంటే మన కుటుంబస్తులు అందరూ కూడా దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు. మరి ముఖ్యంగా శాపగ్రస్తమైన మాట మన నోటి నుండి రాకూడదు. మేమందరం యథార్థవంతులమే, మాలో ఎవడన్నా తప్పు చేస్తాడు శాపగ్రస్తుడు, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా నేను ఉన్నానని ఇప్పుడు మాట్లాడకూడదు. రాహేల్లో ఆ దొంగ బుద్ధి ఉందని చెప్పి పాపం యాకోబుకి తెలియలేదు కదా. తెలుసుంటే రాహేలు మీదకి ఆ శాపం వచ్చే పరిస్థితే వచ్చేది కాదు. యాకోబు అంత మాట అనేవాడు కాడు. మనకు తెలుసు, దారిలోనే రాహేలు తన యొక్క బిడ్డను బెన్యామీన్ని కంటూ చనిపోయిందని మనకు తెలుసు. ఒక శాపము ఎప్పుడన్నా వస్తుంది, మన నోట్లో జత పలకకూడదు. అది దేవుని మూలముగా పలకడం అనేది ఇంకా భయంకరం. కనుక మన మాటలు ఎప్పుడు కూడా తగు మాత్రంగానే ఉండాలి. అలాగే మరి యాకోబు ఎందుకు అన్నాడంటే, యాకోబు అంత నీతిమంతుడు కాబట్టి తన ప్రజలు కూడా అలాగే నీతిగా ఉంటారని. యాకోబు గ్రంథం ఆదికాండం 30-33 వచనంలో, నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యం అవును అంటాడు. అంటే అతను అంత నీతిగా న్యాయంగా ఉన్నాడు. బైబిల్లో కొన్నిసార్లు కొందరు అనవసరంగా శాపవచనాలు పలికిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. ఫిలిస్తీన్లతో సౌలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు సౌలు ఒక మాట అంటాడు, ఈ యుద్ధం జరిగేంతవరకు ఎవరో భోజనాల దగ్గర ఆగకూడదు, భోజనం తినకూడదు, ఎవరిని తిన్నాడా, ఎవరిని ఏదన్నా ఆహారం తిన్నాడా వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడు. అది తెలియక పాపం యోనాతాను అక్కడ ఆకలిసి తేనె కొంచెం తాగాడు అక్కడ. దానివల్ల దేవుని యొక్క శాపము వారి మీదకి రావడం, ఇదంతా కూడా మనం ఈ 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. అది తెలియక సౌలు అంటాడు, నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవును. 1 సమూయేలు 14:39. మనకు తెలుసు, ఆ యుద్ధంలో సౌలు చచ్చిపోయాడు, తర్వాత యోనాతాను చచ్చిపోయాడు. అప్పుడు కాకపోయినా తర్వాత ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో మన నోట్ల నుంచి ఎందుకు ఆ శాపవచనాలు రావాలా? మన పరిధి ఏంటి? మనకు కొన్ని తెలిసే జరగవచ్చు, కొన్ని తెలియక జరగవచ్చు. అనవసరంగా ఎదటి వారి మీద శాపాలు పలకూడదు. మన మీద మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా శాపవచనం మన నోట్లోంచి రాకూడదు. ఎందుకో తెలుసా? ప్రతి మాట ఒక మాటే కదా అని తీసిపడేయడానికి లేదు. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 12:36 వచనంలో ప్రభు చెప్తున్న మాట, నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ప్రతి మాటకి కూడా మనం అకౌంట్ దేవుని దగ్గర లెక్క చెప్పాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనకు అనుదిన ఆత్మీయ ఆహారం ఇచ్చిన ఈ వాక్యాల నుంచి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నెవర్ స్పీక్ కర్స్. ఎప్పుడు శాపవచనం నీ నోటి నుండి రానవద్దు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా శాపవచనం రానవద్దు. ఎప్పుడు కృపాసహితమైన మాటే రావాలి.
అవునంటే అవును, కాదంటే కాదు తప్ప అంతకు మించిన మాటలు మాట్లాడద్దు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి మన మాటలు సరిగ్గా మాట్లాడదాం. ప్రేమ కలిగిన మాటలు, కృప కలిగిన మాటలు, దీవెనకరమైన మాటలే పలుకుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో ఫలింపజేయనుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ప్రతి దినము నీ మాటకు మేము చెవియొగ్గి మేము ఏమి కరెక్ట్ చేసుకోవాలో వాటిని కరెక్ట్ చేసుకొని, మరి ముఖ్యంగా ఏ విషయంలో అయినా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా శాపవచనం మా నోట్లోంచి ఎన్నడూ పలకకుండా నీ మేలుకొలుపు, నీ రక్షణ, నీ పరిశుద్ధత మాకు దయచేయమని, నీ వాక్యానుసారం మమ్మల్ని నడిపించి రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనకు తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.